ఉంటాయి కదా. ఇంతకంటే ఘోరమైన సమస్యలకు వెళ్ళి వచ్చిన వ్యక్తి అక్కడ. అంతకంటే ముందు వ్యవస్థలో నేను కూడా ఇక్కడ నుంచి వచ్చాను, ఈ హాస్టల్ వ్యవస్థ నుంచి వచ్చాను. మీరు బిగినింగ్ 3rd క్లాస్ 5th క్లాస్ రెసిడెన్స్ స్కూల్లో చదువుకొని ఉంటారు అంతేనా. బట్ నేను 1వ తరగతిలో 2వ ఖ ఐడియా ఉందా, ఖ ఈ 2వ ఖ రానందుకు స్కూల్లో టీచర్ కొడితే హాస్టల్ పారిపోయి చదువుకున్న వ్యక్తిని. అంటే నేను దాదాపు 15 సంవత్సరాలు హాస్టల్ లైఫ్ నాది. 1st క్లాస్ నుంచి డిగ్రీ, నిజాం కాలేజీలో డిగ్రీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ, వివేకవర్ధన్లో బీఎడ్. ఇదంతా చదివింది కూడా ఓన్లీ హాస్టల్ ఉండే. నిజాం కాలేజ్ హాస్టల్ కావచ్చు, ప్రైవేట్ హాస్టల్ కావచ్చు, గవర్నమెంట్ ఇక్కడి నుంచి వస్తే. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్ వ్యవస్థ గురించి 1999లో వచ్చాను. మీరు అప్పుడు పుట్టలేదు. హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ చిన్నపిల్లల హాస్టల్ మాత్రమే మెస్ ఉంది, పెద్ద పిల్లల హాస్టల్లో మెస్ లేదు. అంటే మీరు చదివిన వ్యవస్థలో ఫుడ్ లేదు. మరి ఎట్లా ఉండేవాళ్ళంటే మీరే బియ్యం తీసుకురావాలి, మీరే పప్పు కారం పొడి తెచ్చుకొని రూమ్లో ఉండి వండుకొని తినాలి. అది మీ వ్యవస్థ. ఆ వ్యవస్థ నుంచి దొడ్డు బియ్యం దగ్గర నుంచి సన్న బియ్యం రావడానికి మేము పడ్డ కష్టాలు 5 నిమిషాలు చెప్పేసి క్లోజ్ చేస్తాం. 2011 అంటే అప్పటికి మీరు 4వ తరగతి 5వ తరగతి చదువుతారు అంతేనా. 3rd క్లాస్ అనుకున్నాం. 2011లో తను చెప్పులు వేసుకొని హైదరాబాద్లో ఉన్న 12 హాస్టల్ ఉండేప్పుడు కాలేజ్ హాస్టల్స్ 12 హాస్టల్ ఓపెన్ చేయించడు. అంటే 24 హాస్టల్ చేయించడు. అందరూ ఆ 12 హాస్టల్లో బిగ్గెస్ట్ హాస్టల్ తెలంగాణ స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాచూడ కాంప్లెక్స్. ఐడియా ఉందా మీకు అందరికీ? లేదు. అందులో 1000 మంది పిల్లలు ఉంటారు. 1000 మంది. మీరు ఇక్కడ ఉన్నది 70 మంది. ఇక్కడ ప్రజెంట్ నా ముందు అక్కడ 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో 400 మంది బోర్డర్స్, 600 మంది నాన్ బోర్డర్స్. మీరు ఇక్కడ 10 మంది ఉంటే నాన్ బోర్డర్స్ అని చెప్తుంటారు చూడు రోజు గొడవలు. అక్కడ 600 మంది నాన్ బోర్డర్స్, బోర్డర్స్ 400 మంది. దానికి నేను వాడింది అప్ టు 10 years సింగిల్ మ్యాన్. 2008 నుంచి 2017 వరకు నేను ఒక్కనే సింగిల్ హ్యాండ్గా పనిచేసిన. అది పని చేయక ముందు హాస్టల్ వ్యవస్థలో ఈ గిన్నెలు